స్తుతులు స్తోత్రాలు. మా కొరకు దీవెనకరంగా చేయండి. మా ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. మీ వాక్య భాగాల్లో సంగతులు మేము జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని తాపోసుకుని మా జీవితాల్లో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఆరాధించడానికి మీరే మమ్మల్ని అందరినీ ప్రభావరి గురికొల్పి ప్రోత్సాహపరచండి. ఈ సమయాన్ని మాకందరికీ దీవెనకరంగా చేయండి. వచ్చిన వాళ్ళందరూ మీకే స్తోత్రాలు. ఇంకెవరైనా మార్గ మధ్యలో ఉంటే వారిని సంఘానికి క్షేమంగా మా మధ్యకు నడిపించండి. వారిని సదుపాయాలను అనుగ్రహించండి. మేమందరం మీ సన్నిధిలో సంతోషం ఆనందం అనుభవించాలని సహాయం చేయండి. అయ్యో నేను జ్ఞాపకం చేసుకొని మీరు రక్తపరుషుని వస్తున్నాను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచండి. మీ అభిషేకాన్ని అనుగ్రహించండి. సమస్త మహిళల ప్రభావం మీకు ఆరోపిస్తూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామమును స్తుతించి ప్రార్థించి వెళ్ళవచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి ముందుగా లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు మార్చి చదువుతాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూసేదని వారితో చెప్పాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. తిరిగి లూకా సువార్త 1వ అధ్యాయము 68 నుంచి 75 వరకు కలిసి ఉన్నాయి. అందులో లాస్ట్ 4 లైన్లు మనము శత్రువుల చేతి నుంచి విడిపించబడి, అక్కడి నుంచి చదువుదాం. 75వ వచనంలో చివరిలో మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశాను. ఈ వాక్య భాగాల ద్వారా మనం ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభు సహాయం చేయను గాక. మనం అనేక సందర్భాల్లో ఈ భాగాలు వింటుంటాం. క్రిస్మస్ సందర్భంలో కూడా ఈ సంగతులు మనం అనేక సార్లు వింటూనే ఉంటాం. కాబట్టి మళ్ళీ ఇందులోని సంగతులు ఒక 4, 3, 7 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయంలో 4 సంగతులు, 1వ అధ్యాయంలో 3 సంగతులు జ్ఞాపకం చేసుకుని మనం ప్రభువుని ఆరాధిస్తాం. మొట్టమొదట లూకా సువార్త 2వ అధ్యాయంలో 8 నుంచి 14 వచనాల్లో మొట్టమొదటి సంగతి 10వ వచనంలో నేను చదువుతున్నాను. అయితే ఆ దూత భయపడకుడి. కాబట్టి యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు జరిగిన 4 సంగతులు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ ఇవి జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఇక్కడ మొట్టమొదటి సంగతి, దానికి ముందు కొంచెం చదువుతున్నాను చూడండి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి. కాబట్టి ఈ సందర్భంలో మనకు జ్ఞాపకం చేయబడేది, యేసుక్రీస్తు వారు జన్మించిన సందర్భంలో పశువుల కాపర్లు లేకపోతే గొర్రెల కాపర్లు వారి పొలంలో వారి మందను కాచుకుంటున్నారు. ఆ సందర్భంలో పరలోకంలో నుండి దేవదూత వారికి కనిపించినప్పుడు ప్రకాశమైన వెలుగు, గొప్ప వెలుగు అక్కడ ప్రకాశించింది. ఆ వెలుగును చూచి వాళ్ళు భయపడ్డారు. అప్పుడు ఆ దూత పలికిన సందర్భం అన్నమాట, భయపడకుడి. కాబట్టి 2 సంగతులు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మానవులు భయపడే 2 సంగతులు ఏంటంటే, అందరూ చీకటిని చూస్తే భయపడతారు. ఇక్కడ వెలుగు, ప్రకాశమైన గొప్ప వెలుగును చూసినప్పుడు భయపడుతున్నారు. అది అంటే ఈ 2 సంగతులకి మామూలుగా మనుషులందరూ అలా భయపడుతూ ఉంటారు అనేది మనం మన జీవిత అనుభవాల్లోని లేకపోతే బైబిల్లోని జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ఏంటంటే చీకటిని చూసి భయపడతారు. రాత్రి వేళల్లో చీకట్లో ఏదన్నా అలాగా. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఉన్నది చీకట్లోనే, ఎందుకంటే రాత్రి వేళ కదా, వాళ్ళు మందలు కాచుకుంటున్నారు. చీకటి, అప్పుడు మంచు లేకపోతే ఇలాంటి సందర్భం సిచ్యువేషన్ లో గొప్ప వెలుగు, దేవదూత, ఈ ప్రకాశమానం ఇదంతా చూసి వాళ్ళు భయపడ్డారు. అంటే ఆశ్చర్యం అది. చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగును చూసి భయపడ్డారు, వెలుగులో ఉన్న వాళ్ళు చీకటిని చూసి భయపడ్డారు. ఇలాంటి సందర్భాలు అది. అందుకని ఇప్పుడు మళ్ళా మనం 1వ అధ్యాయంలోకి వస్తే చూడండి. 1వ అధ్యాయము 75వ వచనంలో మనము శత్రువుల చేతి నుంచి విడిపించబడి
మన జీవిత కాలం అంతయు నిర్భయులమై. ఇక్కడ 3 సంగతులు ఉన్నాయి. 2వ అధ్యాయంలో 4 సంగతులు అన్నాను కదా. యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షణ ఇచ్చింది మొట్టమొదటి 3 కారణాల్లో ఒక కారణం దేని కొరకు ఆయన మనల్ని రక్షించారంటే, మన జీవిత కాలం అంతా మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో అంతకాలము నిర్భయులమై జీవించాలి. అది అసలు ఏ విధమైన భయం లేకుండా జీవించాలి. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశము. ఆయన రక్షించడంలో ఒక ఉద్దేశము అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సరే, ఇక్కడ దూత పలికిన మాట ఏంటి? భయపడకుడి. కాబట్టి బైబిల్ అనేక సందర్భాల్లో మనం చూస్తాం. అనేక సందర్భాల్లో వాళ్ళు అంటే మనం జనరల్ గా మాట్లాడే కంటే బైబిల్లోని సంగతులే జ్ఞాపకం చేసుకుంటే మంచిది. కాబట్టి బైబిల్ అనేకమైన సందర్భాల్లో వాళ్ళు భయపడ్డారు. అప్పుడు జరిగిన 2-3 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ తెలిసినయే. మత్తయి సువార్త ఒక సంగతి, మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. కాబట్టి ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. సరే, ఇవన్నీ మనకు తెలుసు కదా, నేను అందులోకి డీప్ గా వెళ్ళట్లేదు. కాబట్టి ఇక్కడ స్వప్నమందు యోసేపుతో చెప్తున్నారు, నీ భార్యను చేర్చుకోవడానికి భయపడద్దు. అంటే నీకు కొన్ని రకాలైన భయాలు ఉన్నాయి. ఆమెను చేర్చుకోవడం, ఆమె నీ భార్య కాబట్టి చేర్చుకోవడానికి నువ్వేం భయపడక, అంటే నువ్వు వేరేగా డిఫరెంట్ గా ఆలోచించకు అనే సందర్భంలో చెప్పిన సందర్భము. తర్వాత లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా, జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడు ఆయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము. ఈయన యాజకుడు, ఈయన యాజకత్వం పరిచయం చేస్తున్నారు. అక్కడ లోపల అతి పరిశుద్ధ స్థలంలో ఈయన ధూపం వేయడానికి లోపలికి వెళ్ళారు. ఆ సందర్భంలో దూత అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. అప్పుడు కూడా ఈయన భయపడ్డాడు. అప్పుడు ఈయనకి వచ్చింది ఏంటి? జకర్యా నువ్వు భయపడకు, అది అక్కడ పలికిన మాట. తర్వాత ఇంకో సందర్భం చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. సో గ్రీటింగ్స్ చెప్తున్నారు ఇక్కడ దేవదూత మరియకు. గ్రీటింగ్స్, శుభవచనాలు చెప్తున్నారు. ఆమెకు ఆ శుభవచనాలు చెప్తుంటే ఇది ఏం శుభవచనం అనుకుని ఆవిడ భయపడింది. ఆ సందర్భంలో చెప్తున్నారు భయపడదు. అంటే ఈ కాంటెస్ట్లన్నీ మీకు తెలుసు కాబట్టి మన సమయాన్ని బట్టి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు కదా. అంటే నేను జ్ఞాపకం చేయాలనుకుంటుంది ఏంటంటే, ఆయా సిచ్యువేషన్స్, ఆయా కండిషన్స్, ఆయా పరిస్థితుల్లో వీళ్ళు భయపడిన సందర్భాల్లో దేవుడు లేకపోతే దేవుని దూత ఏ రీతిగా ధైర్యంగా ఉండు, భయపడకు, ఫియర్ నాట్ అని ఏ విధంగా వాళ్ళని ధైర్యపరిచారనే సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కాంటెస్ట్లన్నీ మీకు తెలుసు కాబట్టి ఈ సందర్భాల్లో వాళ్ళని ధైర్యపరచడానికి దేవుడు అలాగా తెలియజేస్తున్నారు. మనం యెషయా గ్రంథంలో కూడా చూస్తే ఒక 2 సంగతులు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41, 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఇలాగ ఇంక ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మారకముందు యాకోబుని అడ్రస్ చేస్తూ తెలియజేస్తున్న మాటలు. కాబట్టి చాలా సంగతులు చెప్పారు. నేను నీకు దేవుడను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. కాబట్టి అనేకమైన విషయాలు చెప్తూ మొట్టమొదటి ఆయన పలికింది ఏంటి? భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. అది నేను నీ దేవుడి కాబట్టి నువ్వు భయం పడద్దు అని జ్ఞాపకం చేస్తున్నారు. 13వ వచనం చూడండి, నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అది మళ్ళీ సెకండ్ టైం అదే అధ్యాయంలో తెలియజేస్తున్నారు. కుడి చేతిని పట్టుకుని అంటే ఫస్ట్ దూరం నుంచి చెప్పారు అనేది మనకు అర్థం అవుతుంది. దూరం నుంచి ఏమని చెప్తున్నారు? భయపడకు, దిగులు పడకు, నీకు సహాయం చేసేవాడిని నేనే, నీతి అన్న దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఇలా అనేకమైన విషయాలు చెప్పారు. ఇది 9, 10 వచనాల్లో భయపడద్దు అంటే అది అర్థం చేసుకుంటే కొంచెం దూరం నుంచి భయపడద్దు అని చెప్పింది. ఇప్పుడు 13వ వచనానికి వస్తే, నీ దేవుడిని యెహోవానగు నేను, భయపడకుము,
నేను నీకు సహాయం చేసిందని చెప్పుచూ నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. మళ్ళీ సెకండ్ టైం ఫియర్ నాట్, భయపడొద్దు అని ఎలా చెప్తున్నారు? ఫస్ట్ దూరం నుంచి చెప్పారు, ఇప్పుడు కుడి చేతిని పట్టుకొని చెప్తున్నారు. భయపడక, నేనే కదా నిన్ను పట్టుకొని ఉన్నాను. అది తర్వాత మళ్ళీ చూడండి 14, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. మళ్ళా థర్డ్ టైం. సో నీ గురించి నువ్వు ఏమన్నా అనుకుంటున్నామో, పురుగు వంటి యాకోబు, పురుగు వంటి ఇశ్రాయేలు, నువ్వు స్వల్ప జనం. అది నువ్వు అంటే ఈయన కండిషన్ జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నావు అంటే, నువ్వు ఇంత అల్పమైన వాడవు, పురుగు వంటి వాడవు, నువ్వు స్వల్ప జనము, అయినా భయపడద్దు, ఎందుకంటే నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఆయన సెలవిస్తున్నారు కాబట్టి నువ్వు భయపడదు. అంటే చూసారా, అంటే ఈయన ఎంత భయంలో ఉంటే ఇన్ని స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చారు అనేది మనకు అర్థమవుతుంది. మామూలుగా అంతే కదా, భయపడద్దు అని ఒక్కసారి అంటే తక్కువ భయం అయితే ఒక్కసారితోనే చెప్తారు, కానీ ఈ అధ్యాయంలో 3 సార్లు భయపడకము, 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 అది భయపడకు, దిగులు పడక, అలాగా ఫస్ట్ దూరం నుంచి చెప్పినట్టు, తర్వాత కుడి చేతిని పట్టుకొని చెప్పినట్టు, తర్వాత మూడోది అంటే ఈయన ఏ ఫియర్ లో ఉన్నాడు, నేను చాలా స్వల్ప జనం కదా, నేను పురుగొంటి మనుష్యుడిని కదా, నేను ఎంత అల్పమైన వాడిని కదా, నేను మోసగాడిని కదా, ఆ కాంటెక్స్ట్ లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది, అంతే కదా. 14 వచనం మళ్ళీ చూడండి, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. అది అంటే అన్ని ఆయన అలా చెప్పవలసి వచ్చిందంటే ఆయన గురించి అంతలా భయపడుతున్నాడు. నేను స్వల్ప జనం, నేను పురుగు వంటి మనుష్యుడను, నేను చాలా అల్పమైన వాడను, లేకపోతే నేను మోసగాడిని, ఇలాంటి కాంటెక్స్ట్ లో ఉన్నాడేమో అని మనకు ఒక సెన్స్ లో అర్థమవుతుంది అనమాట. సో అందుకని ఈ అధ్యాయంలో మనం చూస్తే 3 సార్లు యాకోబుని ఆయన భయపడొద్దు అని ధైర్యపరుస్తున్న సంగతి జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఇంకో 2 సంగతులు జ్ఞాపకం చేస్తాను, చూడండి. యెషయా గ్రంథంలోనే 43వ అధ్యాయం చూడండి, 43వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అంటే ఇంకా భయంలో ఉన్నావేమో, అందుకని ఇంకా చెప్తున్నారు ఆయన, నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు నేనే, నిన్ను సృజించాను, నిన్ను నిర్మించాను. సో ఇదంతా మళ్ళీ కాంటెస్ట్ పెద్దది, సో అందులోకి మనం వెళ్దాం. కాబట్టి నేను నిన్ను సృజించాను, తర్వాత నిన్ను నిర్మించాను. అంటే సృజించుట అంటే మామూలుగా మనుషులందరినీ సృజించినట్లుగా, అందరినీ ఆయన ఈ లోకంలో మానవులందరినీ సృజించినట్లు అనేది మనకి ఆ సెన్స్ అర్థం అవుతుంది. నిర్మించుట అంటే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుట, ఆయనకు పరిశుద్ధమైన సంఘంగా నిర్మించుట అనేది మనం పత్రికల్లో కనుక చూస్తే అది అర్థమవుతుంది అనమాట. అది కాబట్టి ఇన్ని ఆయన చెప్తున్నారు, నేను నిన్ను విమోచించి ఉన్నాను కాబట్టి భయపడకు, నీవు నా సొత్తు. అది సో అలాగా ధైర్యపరుస్తున్నారు. మళ్ళీ ఈ అధ్యాయంలోనే 2వసారి చూడండి, 43:5, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానము తెప్పించదను, పడమ నుండి నేను సమకూర్చి రప్పించదను. మళ్ళీ సెకండ్ టైం, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. అది కాబట్టి నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి భయపడద్దు. ఇంకొక అధ్యాయంలో 2 సంగతులు జ్ఞాపకం చేసి మన భాగంలోకి వెళ్ళిపోతాం. 44వ అధ్యాయం చూడండి, 44:2, నిన్ను సృష్టించి, పైనుంచి చదువుతున్నాను, అయినను నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడనైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకుని యెషూరును, భయపడకుము. సో ఈయన భయపడద్దు అని చెప్పడానికి ఎంత చెప్పారు దేవుడు, ఎక్కడి నుంచి చెప్పారు? నా సేవకుడు అయిన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు, అది నువ్వు నా సేవకుడివి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, విను. ఏ వినాలి నువ్వు? నేను నిన్ను సృష్టించాను, గర్భంలో నిన్ను నిర్మించాను, నీకు సహాయం చేస్తున్నాను. సృష్టించి నిర్మించి నీకు సహాయం అంటే అసలు నేను నీకు కావలసినంత నిన్ను సృష్టించి నిర్మించి నిన్ను నడిపిస్తూ నీకు సహాయం చేస్తూ, అది అంటే దేవుడు యాకోబు విషయంలో, ఇశ్రాయేలు విషయంలో ఎంత కేర్, ఎంత శ్రద్ధ, ఎంత కన్సర్న్, అది ఆయన విషయంలో ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నిన్ను సృష్టించాను, నిన్ను నిర్మించాను, గర్భంలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాను, నీకు సహాయం చేస్తూ ఉన్నాను అని అన్ని చెప్పి, నా సేవకుడు యాకోబు,
నేను ఏర్పరచుకున్న యెషూరును, యెషూరును అంటే ఇశ్రాయేలుకి ఇంకొక పేరు యెషూరును, అది అది మీకు తెలుసు కదా. కాబట్టి నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకు. అది చూసారా, అంటే నువ్వు భయపడొద్దు అని చెప్పడానికి దేవుడు ఎంతగా యాకోబు విషయంలో, ఇశ్రాయేలు విషయంలో పట్టింపు కలిగి ఉన్నారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఇంకో సంగతి ఈ అధ్యాయంలోనే 7వ వచనం చూడండి, 8వ వచనం, మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏమీ లేదు, ఉన్నట్టు నేను ఎరుగను. అది కాబట్టి ఈయనకి ఆశ్రయదుర్గం ఇంకేమీ లేదు, ఆది నుంచి నేనే ఉన్నాను అని తెలియజేయడానికి ఇక్కడ ఇంకొక సందర్భం ఈ అధ్యాయంలో మీరు వెరవకుడి, భయపడకుడి జ్ఞాపకం చేస్తున్నారు. అది సో అందుకని ఈ భయపడకుడి గురించి ఇక్కడ ఆపేస్తున్నారు. కాబట్టి ఒక్కొక్క అధ్యాయంలో 2 సార్లు 3 సార్లు అంటే ఆయన భయపడొద్దు అని తెలియజేయడానికి ఇన్ని సంగతులు జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి లూకా సువార్త 2వ అధ్యాయం మనం 10వ వచనంలో జ్ఞాపకం చేసుకున్న సంగతి, ఆ దూత మీరు భయపడకుడి. అసలు మానవుడికి భయం అసలు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని జ్ఞాపకం చేసుకుంటే 2 వచనాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను చూడండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. కాబట్టి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడేది ఏంటి అనంటే, ఆదాము సమస్త భూజంతువులకి, ఆకాశ పక్షులకి, అన్నిటికీ అవన్నీ ఆయన దగ్గరకు వస్తే వాటన్నిటికీ ఆయన పేర్లు పెట్టారు. అంటే సమస్త భూజంతువులు, అన్ని రకాల క్రూరమృగాలు లేకపోతే సర్పాలు ఇవన్నీ ఆయన చుట్టూ ఉన్నప్పుడు వాటన్నిటికీ పేర్లు పెట్టారు. అంటే ఏ విధమైన భయము లేదు అనే దాని మనకి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో అర్థమవుతుంది. అదనమాట, ప్రతి జంతువుకి ఆయన పేర్లు పెట్టారు. అంటే అంత ధైర్యంగా ఆయన అలా జీవించాడు. ఎప్పుడు అంటే పాపం లేనప్పుడు, దేవుని కుమారుడిగా జీవించినంత కాలము, దేవుడితో సహవాసం కలిగి ఉన్నంత కాలము ఆ రీతిగానే జీవించాడు. భయం లేని వాడిగా, నిర్భయుడిగా అలాగే జీవించాడు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఈ కాంటెక్స్ట్ లో. ఇంకా అవన్నీ మీకు చదివితే మీకు అక్కడ అర్థం అవుతుంది. సరే, ఎప్పుడు ఈయనకి భయం వచ్చింది? 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొంటినెను. కాబట్టి ఈ 1వ అధ్యాయంలో, ఈ 2వ అధ్యాయంలో ఇన్ని జంతువులు, క్రూర జంతువులు, ఆకాశ పక్షులు, ఇలాగ జలచరాలు, వీటన్నిటికీ పేర్లు పెట్టాడు. వాటన్నిటితో ఆయన సంచరించి భయం లేనిగా వాడిగా ఉన్నాడు. అంతకు ముందు కూడా దేవునితో ప్రతి చల్లపూటను సంచారం చేసే ఈయన ఎప్పుడు ఈయనకి భయం వచ్చింది? ఎప్పుడు దాగుకునే స్థితి, తప్పించుకునే స్థితి, తోట చెట్ల మధ్యకి వెళ్ళే పరిస్థితి కలిగింది ఎప్పుడైతే పాపం ఈయన జీవితంలో ప్రవేశించిందో, ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమించాడో అప్పుడు ఈయనలో భయం ప్రవేశించింది. దాగుకునే స్థితి అనేది మనకి ఆయన జీవితంలో కనిపించింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అది మనుషులందరికీ అప్పుడు భయం వచ్చింది. భయము, దాక్కునే స్థితి, వెలుగులోనికి రాలేని స్థితి. అది దాక్కోవడం అంటే అంతే కదా, ఎవరికి కనబడకుండా. అది తోటలో నేను నీ స్వరం వినినప్పుడు భయపడి దాగుకొంటిని. అది కాబట్టి అలాంటి పరిస్థితికి మానవుడు వచ్చాడు అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. మన 1వ అధ్యాయంలో ఏం చదివాం? మన లూకా సువార్త 1:75లో మన జీవిత కాలమంతయు నిర్భయులమై, అది యేసుక్రీస్తు వారు మనం రక్షించిన దానికి ప్రాముఖ్యమైన ఉద్దేశాల్లో ఒక ఉద్దేశం ఏంటంటే, మన జీవితకాలం అంతా నిర్భయులుగా ఉండాలి, భయం లేని వారిగా ఉండాలి. భయపడి దాక్కునే స్థితిలో నుంచి నిర్భయులుగా ఆయన సన్నిధిలోనికి వచ్చే స్థితి. అది దానికోసం ఆయన ఆ రక్షణ ఇవ్వడం కోసం ఆయన ఈ లోకంలో జన్మించారు అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే ఆ దూత వారికి ఏమి తెలియజేశారంటే, భయపడకండి, అది భయపడకండి
అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అందుకని ఇప్పుడు మానవులందరికీ ఏ భయం ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే అందరికీ తెలిసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో రక్త మాంసాల్లో పాలివారై ఆయన మానవ శరీరాకారంతో ఈ లోకంలోనికి వచ్చారు అని అంటే, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి, నిర్భయులమై ఆయన్ని సేవించడానికి ఆయన ఈ లోకంలో ఆ రక్త మాంసాల్లో పాలివారిగా అవ్వవలసి వచ్చింది అనేది జ్ఞాపకం చెబుతుంది. కాబట్టి మనుషులందరూ పాపం చేయడం ద్వారా పాపానికి దాసులై, పాపానికి వచ్చే జీతం మరణం, రెండవ మరణం, అగ్నిగంధకాలతో మండే గుండం, దేవుని నుంచి నిత్యమైన ఎడబాటు, నిత్య శిక్ష, ఉగ్రత, దానికి పాత్రలవుతున్నారు. కాబట్టి మనుషులందరూ మరణం, అది అది ఆ మరణం అనే దాస్యం అందులో ఇరుక్కున్నారు. సో ఆ దాస్యంతో నుంచి విడిపించడానికి ఆయన రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. అది జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యానికి లోబడిన వారిని నిర్భయులుగా ఆయన్ని సేవించినట్లుగా దేవుడు చేయడానికి ఆయన ఈ లోకంలో రక్షకుడుగా జన్మించవలసి వచ్చింది అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మానవులు ఎంత గొప్పవారైనా, ఎంత ధనవంతులైనా, ఎంత పలుకుబడి ఉన్నవారన్నా మరణం అంటే అడ్డిపోతారు. మరణ వార్త వినాలి అని అంటే బైబిల్ పత్రం మనకి తెలుసు కదా. ఎవరికన్నా మరణం న్యూస్ చెప్పాలనంటే అన్ని సమయాల్లో చెప్పడానికి వీళ్ళ, ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయడానికి కుదరదు. అది కొన్ని రోజులు ఉంటాయి. ఈ రోజుల్లో చెప్పకూడదు, ఆ రోజుల్లో చెప్పాలి. శుభవార్త మంచి రోజుల్లో చెప్పాలి, కలిసి వచ్చిందంటే మంచి రోజుల్లో చెప్పాలి. దుర్వార్తలు ఎప్పుడు చనిపోయారంటే అది దుర్వార్త వీళ్ళకి. కాబట్టి ఆ దుర్వార్త ఎప్పుడంటే అప్పుడు చెప్పడానికి లేదు. లైట్లు వేస్తే చెప్పకూడదు, చీకటి పడితే చెప్పకూడదు. ఇవన్నీ ఎన్నో భయం. ఎందుకంటే అది ఏమన్నా వింటేనే మరణం వచ్చేస్తుందేమో అన్నంత భయం. ఎందుకంటే మరణానికి భయం, మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి భయం. అది మరణ భయము చేత జీవితకాలం అంతా దాస్యంలో ఉండిపోయారు మానవులందరూ. సో దాని నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు రక్త మాంసాల్లో పాలివారిగా వచ్చారు అనేది జ్ఞాపకం చెబుతుంది. ఆ భయం మనుషులందరినీ పీడిస్తుంది. ఎందుకంటే మరణం తర్వాత దేవునితో మనకి ఒక జీవితం ఉంది, తర్వాత జీవితం ఉంది అనేది తెలియదు. క్రైస్తవులు లేకపోతే విశ్వాసులు, దేవుని నమ్మిన ప్రజలకే ఆ ధైర్యం ఉంటది. అందుకనే మరణం అంటే వాళ్ళు భయపడరు, మరణాన్ని చాలా సంతోషంతో స్వీకరిస్తారు. ఎందుకంటే నిత్యమైన నిరీక్షణ, శుభ నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ ఉంది వారందరికీ. ఎందుకంటే చనిపోయిన తర్వాత అసలు జీవితం మొదలవుతుంది. అప్పుడు పరలోక రాజ్యంలో సదాకాలం మనం దేవునితో ఉంటాం అనే ఆ నిరీక్షణ వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు అధైర్యపడరు, అదనమాట, ధైర్యం ఉంటారు. మరణానికి వాళ్ళు భయపడరు. అందుకనే మరణ వార్త విన్న వాళ్ళలో ఏ విధమైన చలనం ఉండదు. అయితే మామూలు మనుషులందరూ ఎందుకు భయపడుతున్నారు? ఎంత గొప్పవారైనా మరణానికి ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళకి ఆ నిరీక్షణ కలగలేదు, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు కాబట్టి అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మొట్టమొదటి సంగతి మనం చూసిన సంగతి ఏంటంటే మనం భయపడకుడి అది. కాబట్టి అనేక రకాలైన భయాలు ఈ లోకంలో ఉన్న అన్ని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులని ఆయా భయాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు అనేది మనం మొదటి సంగతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటంటే మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఉండాలి. ఆయన సన్నిధిలో స్వేచ్ఛగా మనం వచ్చి ఆయన ఆరాధించి, ఆయన సన్నిధిలో ప్రార్థించి, ఆయన ఎప్పుడంటే అప్పుడు అప్రోచ్ అవడానికి, ఆయన సమీపించడానికి, అది ఆయన కృపాసనము యొద్దకు మనం చేరడానికి ఆ అవకాశాన్ని యేసుక్రీస్తు వారు మనకి కల్పించారనేది జ్ఞాపకం చేయబడుతుంది. రెండో సంగతి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. రెండో సంగతి ఏంటి? ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఇప్పుడు వారికి తెలియబడింది. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఇది ఎవరికంటే ప్రజలందరికీ. అది అంటే ప్రజలందరూ ఎవరు అని అంటే చూడండి, కీర్తన 49లో ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 49వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 49:1. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. కాబట్టి వార్త ఎవరికి? ప్రజలందరికీ. ప్రజలందరూ అంటే ఎవరు?
సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోక నివాసులు, అంటే ఈ లోకంలో జన్మించిన ప్రతి వారు వాళ్ళందరికీ ఇది శుభవార్త. అది ఇది ఎటువంటి శుభవార్త, ఎటువంటి మంచి వార్త, మహా సంతోషకరమైన శుభవార్త. అది జాయ్. అంటే స్టేజెస్ మనం అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా, బైబిల్లోని సంగతులు. దేవుడు అనుగ్రహించే భౌతికమైనవి కానీ ఆత్మ సంబంధమైనవి కానీ అవన్నీ సూపర్లేటివ్ డిగ్రీస్ లో ఉంటాయి. అంటే మామూలు ఆర్డినరీ థింగ్స్ గా కాదు. యేసుప్రభు ఇచ్చే అన్ని ఎర్త్లీ థింగ్స్ కానీ స్పిరిచువల్ థింగ్స్ కానీ ఏదైనా మనం జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ ఎక్సీడింగ్ అన్నమాట. ఇక్కడ రాయొచ్చు కదా, సంతోషం. మనకు సంతోషం అంటే మామూలుగా అంతే కదా, ఎవరన్నా కొత్త బట్టలు వేసుకుంటే సంతోషం, బిర్యానీ వండితే సంతోషం, ఊరు వెళ్తే సంతోషం, ఏదైనా వెహికల్ కొనుక్కుంటే సంతోషం, లేదా ఇల్లు కట్టుకుంటే సంతోషం, టూర్ వెళ్తే సంతోషం, ఇది చాలు కదా. కానీ సంతోషం కాదు, మహా సంతోషం, ఎక్సీడింగ్ జాయ్. అది అంటే స్టేజెస్ చూసారా, సంతోషం కాదు ఆయన ఇచ్చేది, ఎక్సీడింగ్. అందుకే మీకు అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక భక్తుడు రాసిన పాట, నాకున్న ఈ సంతోషం యేసు ప్రభువిచ్చాను, లోకమిచ్చుట తీసివేయుట సాధ్యము కాదు. అది యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఈ సంతోషం లోకానికి ఇవ్వడం చేత కాదు, లోకం మనలో నుంచి తీసివేయడం కూడా దానికి సాధ్యం కాదు. అది అది ఎవరికి తెలుసు అంటే ఆ సంతోషాన్ని అనుభవించిన వారికి తెలుసు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటుంది. అసలు ఈ సంతోషం ఎలా వస్తుంది? ముందు మహా సంతోషం తర్వాత. ఈ న్యూస్ అనేది అందరికీ మహా సంతోషం, ఓకే. కానీ ఆ సంతోషం మన హృదయాల్లో ఎలా వస్తుంది? ఆ సంతోషం మనం ఎలా అనుభవిస్తాం? ఆ న్యూస్ ఎక్సీడింగ్ జాయ్, అది మహా సంతోషకరమైన సువార్తమానం. కానీ దాన్ని మనం స్వీకరించాలి కదా, ఆ సంతోషాన్ని మనం అనుభవించాలి కదా, ఆ ఎక్సీడింగ్ జాయ్ని మనం అనుభవించాలి కదా. అది అసలు సంతోషం మనకి ఎలా వస్తుంది? చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలోనే. లూకాసు వార్త అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక 2 సంగతులు జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం, 7వ వచనం, 10వ వచనం చదువుతున్నాను చూడండి. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 10వ వచనం, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. ఇక్కడ 3 సందర్భాలలో ఇక్కడ సంతోషము, ఎక్కువ సంతోషము అనేది రాయబడింది. ఏంటి? మొదటిది 100 గొర్రెలు ఉన్నాయి, ఈ కాపరికి 99 ఈయన స్వరం వింటూ ఈయనతోనే ఉన్నాయి. ఒక్క గొర్రె తప్పిపోయింది, ఆ తప్పిపోయిన దానికోసం ఈయన చాలా కష్టపడి వెతికాడు అనేది మాకు అక్కడ జ్ఞాపకం చేయబడింది. యాక్చువల్ గా 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఒక గొర్రె. అది మామూలుగా అయితే, సామాన్యంగా అయితే ఏంటంటే ఆ గొర్రె కనిపించకపోతే చాలా మంది కాపర్లు జనరల్ గా ఏమనుకుంటారంటే దానికోసం వెతికి వెతికి వదిలేస్తారు. కానీ ఈ కాపర్ ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అంటే, మన పరలోకపు తండ్రి లేదా యేసుక్రీస్తు వారు మన కోసం ఎంత కన్సర్న్డ్, ఎంత పట్టింపు కలిగి ఉన్నారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అది మామూలుగా అయితే ఏంటి, ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. 99 గొర్రెలు ఈ కాపర స్వరాన్ని వింటున్నాయి, కాపరి నడిపించినట్టు నడుస్తున్నాయి, కాపరి ఎలా చెప్తే ఆయన స్వరం వింటున్నాయి, రమ్మంటే వస్తున్నాయి, పొమ్మంటే పోతున్నాయి, దొడ్డిలో ఉండమంటే ఉంటున్నాయి, తలుపు తీస్తే బయటికి వెళ్తున్నాయి, ఆయన తోలుతుంటే స్వరం వింటున్నాయి, మళ్ళీ లోపలికి రమ్మంటే స్వరం వింటున్నాయి, కాపరిని అనుసరించే ఉంటున్నాయి. ఈ ఒక్క గొర్రె మాట వినలా, పావు తప్పిపోయింది, తప్పుదారిని వెళ్ళింది, కాపరిని అనుసరించలేదు, మిగిలిన గొర్రెలను కూడా అనుసరించలా. దాని సొంతంగా సొంత డెసిషన్స్ లో అలా 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 తప్పిపోయి ఎక్కడికో పోయింది. అలా తప్పిపోయిన దాన్ని విషయంలో ఈ కాపరి ఎంతో శ్రద్ధ కలిగి ఈ 99 మంది ఈ గొర్రెల్ని వదిలి దానికోసం వెతికి 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 దాన్ని పట్టుకొని ఏం చేశాడంట, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి స్నేహితుల్ని పిలిచి వాళ్ళతో కూడా సంతోషిస్తున్నాడు. అది మామూలుగా టీచర్స్ ఉన్నారు కదా, మామూలుగా తప్పిపోయిన వాళ్ళని ఇలాంటి చేసిన వాళ్ళని ఏమంటాం, వెంటనే వాడికి 2 తగలిస్తాం. అది యాజ్ ఎ టీచర్ గా, అంటే నా
పద్ధతి కూడా అలాగే ఉంటది. సో టీచర్స్ అలాగే కదా. ముందు ఏం చేయాలా? వాడిని ప్రేమించాలి, వాడికి పెట్టాలా, అన్ని చేయాలి. కానీ వాడు తప్పిపోయి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళినందుకు ముందు 2-4 తగలనిచ్చి అప్పుడు తీసుకురావాలి కదా. కానీ ఈ కాపరి ఎంత ప్రేమ చూపించాడంటే, అది దొరికినప్పుడు సంతోషంతో దాని భుజాల మీద ఎత్తుకున్నాడంట. అది దానికి తగలనివ్వలా, దాన్ని 2 ఇవ్వాల, లేకపోతే దానికి పనిష్మెంట్, లేకపోతే కొంతైనా శిక్ష, అసలు శిక్ష వేయాలి కదా, శిక్షించాలి కదా, శిక్షించి సరిచేయాలి. కానీ అలా చేయాల. అంటే ఇదంతా ఏం చూపిస్తుంది అంటే దేవుని ప్రేమ. దేవుడి తప్పిపోయిన ఈ వ్యక్తి విషయంలో ఎంత ప్రేమ చూపించాడు అనేది మనకి కాంటెక్స్ట్ లో అర్థమవుతుంది. అది అంటే అది తప్పిపోయిన స్థితిలో కాపరి స్వరం వినకుండా తప్పిపోయింది. మిగిలిన గొర్రెలు కూడా, ఇప్పుడు మామూలుగా మనం బయట చూస్తుంటే ఒక గొర్రెను ఇంకో గొర్రె అలా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాయి. కాపరి దూరంగా ఉన్నప్పుడు ఆ స్వరం వినబడకపోతే ముందు గొర్రెలను ఫాలో అవుతూ వెళ్ళాలి కదా. కానీ ఈ ఒక్క గొర్రె తప్పిపోయి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితిలో కూడా దాన్ని వెదకి దాన్ని తీసుకొచ్చి భుజాల మీద ఎత్తుకొని వచ్చి మళ్ళీ తన స్నేహితులు పిలిచి వారితో సంతోషిస్తున్నాడు. అది ఏమని? తప్పిపోయి దొరికింది ఇది, కాబట్టి మీరు సంతోషించండి. అది కాబట్టి అటువంటి స్థితిలో, అంటే తప్పిపోయిన స్థితిలో తప్పిపోయిన వాటిని తిరిగి సమకూర్చడంలో కలిగే సంతోషం. రెండోది, 99 మంది నీతిమంతుల కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగునది. ఈ 99 మంది నీతిమంతులే, వీళ్ళందరూ మంచిగానే జీవిస్తున్నారు. కానీ వారి విషయం కంటే మారు మనస్సు పొందిన ఒక్క పాపి విషయంలో సంతోషం. సో ఇదివరకు మేము నేర్చుకున్న మా దైవ సేవకుల దగ్గర ఆయన ఏం చెప్పేవారంటే, పరలోకంలో ఒక మనిషి లేదా ఒక పాపి పశ్చాత్తాపడి మారు మనసు పొంది తన పాపముల విషయమై పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మరి ఆ తీర్మానం చేసుకుని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత పరలోకంలో ఎక్కువ సంతోషం, దేవుని దూతలు ఎదుట ఎక్కువ సంతోషం కలుగుతుందంట. అప్పుడు దేవుడు పిలుస్తారంట దూతలందరినీ, దూతలారా చూడండి, ఇప్పుడు నేను చేసిన కార్యం, నేను రక్షకుడిగా వెళ్ళి లోకంలో చేసిన కార్యం, నా శిలువ కార్యాన్ని వాళ్ళు గుర్తించి ఈ పాపి నన్ను అంగీకరించి స్వంత రక్షకుడిగా నన్ను స్వీకరించి తన పాపాల నుంచి విడుదల పొందడానికి నా రక్త శక్తిని ఆశ్రయించి మారు మనసు పొందాడు, పాప క్షమాపణ పొందాడు, కాబట్టి మీరందరూ రండి నాతో పాటు సంతోషించండి అంటే వాళ్ళందరూ సంతోషిస్తారంట. అప్పుడు పరలోకంలో నుండి ఆ సంతోషం ఈ పాపి హృదయంలోనికి పోయబడుతుంది. అలా వస్తుంది సంతోషం ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుతానని ఆ దైవ సేవకులు మాకు జ్ఞాపకం చేశారు. ఎందుకంటే ఇది పరిస్థితులకు మారని సంతోషం. అందుకే ఇందాక మన పాటలో జ్ఞాపకం చేసుకున్నాం కదా, నాకున్న ఈ సంతోషం యేసు ప్రభువిచ్చాను, లోకం ఇచ్చుట తీసివేయుట సాధ్యం కాదు, లోకానికి ఇవ్వడం చేత కాదు, ఈ సంతోషాన్ని తీసివేయడం చేత కాదు. ఎందుకు అంటే ఇది లోక సంబంధమైన సంతోషం కాదు, ఇది పర సంబంధమైన సంతోషం, పరలోకంలో నుంచి వచ్చిన సంతోషం, దేవుని సంతోషం, దేవుని దూతల ఎదుట కలిగిన గొప్ప సంతోషం, ఎక్సీడింగ్ జాయ్. అది ఈ సంతోషం పరలోకంలో నుంచి ఈ పాపి హృదయంలోనికి, మారు మనస్సు పొందిన ఈ పాపి హృదయంలోనికి పోయబడుతుంది. కాబట్టి ఆ సంతోషం కలుగుతుంది. పరిస్థితులకు వచ్చేది సంతోషం కాదు. కొత్త బట్టలు, తిండి, ఇవి మనకు కలిగిన పొసెషన్స్, మనకు కలిగిన ఆస్తి పాస్తులు, వీటి ద్వారా వచ్చే సంతోషం కాదు. ఎందుకంటే అది వస్తే సంతోషం వస్తుంది, పోతే సంతోషం పోద్ది. అంతే కదా. తిన్న తర్వాత ఇంక విచారమే. అది బట్టలు వేసుకున్నాక పాత అయిపోతే మళ్ళీ విచారమే, మళ్ళీ కొత్త బట్టలు కావాలి. అది సో పరిస్థితులకు మారని సంతోషం ఆయన ఇచ్చేది, పరలోకపు సంతోషం అది. సో అందుకని అంత ఎక్సీడింగ్ జాయ్, ఎక్కువైన సంతోషం, మహా సంతోషం. అందుకే మనం ఆ వచనం తెలుసు కదా, భక్సింగ్ అంకుల్ సాక్ష్యం పుస్తకం మీద, చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన సంతోషము నాకు ఎట్లు కలిగాను. అది ఆయన కలిగింది. ఆయన కోటీశ్వరుడు. ఆయన ఇండియా నుంచి ఫారిన్ వెళ్ళి చదువుకున్న మొట్టమొదటి ఇంజనీర్ ఆయన. కానీ ఆయన డబ్బు, ఆయన ఆస్తి, ఆయన చదువు, ఆయన హోదా, అవన్నీ ఆయనకి సంతోషం ఇవ్వాల. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన స్వీకరించడం వల్ల వచ్చిన సంతోషం. అందుకని ఆయన టైటిల్ అదే పెట్టుకున్నారు, చెప్పనసఖ్యం. అంటే నా నోటితో చెప్పడానికి అది అసఖ్యమైనది, దాన్ని వివరించలేని ఆ సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం అది. సో అంత ఎక్సీడింగ్ జాయ్ అంటే ఆ సంతోషం అంత సూపర్లేటివ్ డిగ్రీ. అది ఎవరికి ఆ సంతోషం కలుగుతుందంటే మాటలతో చెప్పే వాళ్ళకే కాదు, ఈ పాప క్షమాపణ, మారు మనస్సు, ఆయన అనుగ్రహించే ఆ గొప్ప రక్షణ అనుభవించే వాళ్ళకి తెలిసే ఈ సంతోషం వాళ్ళు అనుభవిస్తుంటారు. అంతే కదా. మామూలుగా చెప్తారు కదా, ఏమని చెప్తారు, బందర్ నేతిమడే తెచ్చి ఇలా చూపించి, చూడండి ఇది ఎంత బాగుంది, ఇది నేతితో చేసింది, ఎంత స్వీట్ వేస్తారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు, ఇందులో జీడిపప్పు వేస్తారు, లేకపోతే అవి వేస్తారు. ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం తెలుస్తుంది? దాన్ని తీసుకుని తింటే అందులో టేస్ట్ ఏంటో తెలుస్తుంది. అది యెహోవా ఉత్తముడని
రుచి చూచి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అది కాబట్టి ఆయన టేస్ట్ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఆయన్ని రుచి చూడండి, రుచి చూచి తెలుసుకోండి ఆయన ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఎంత ఉత్తముడు అనేది మనం టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి మన అవుట్ సైడ్ బయటకుండి ఇందులో నుంచి మనం బయట ఉంటే తెలియదు, ఈ సంతోషాన్ని మనం అనుభవించలేం అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మన సమయాన్ని బట్టి వెళ్ళిపోతాం. 2-3 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తానంటే మనం అనుకున్నాం కదా, ఆయన ఏదన్నా తక్కువ ఇవ్వరు, అందులో సూపర్లేటివ్ ఇస్తారు అని మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం కదా. యోహాను సువార్త లేక లూకా సువార్త, మత్తయి సువార్తల్లో ఏముంది, ఆయన శిష్యులకి ఆయనకి భోజనం పెట్టించినప్పుడు అక్కడ వారు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలన్నీ ఎత్తితే 12 గంపలు. వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్. అది తిని తృప్తి పొందిన తర్వాత అంటే ఫుల్ గా సాటిస్ఫై అంత వరకు తిన్న తర్వాత ఇంకా మిగిలింది అది. సో ఆయన ఏదైనా అంతలాగిస్తారు. తర్వాత మన కీర్తనలో కూడా చూస్తాం కదా, అంటే భౌతిక సంబంధంగా ఆయన చేసే కార్యాలు. అదొక్క వచనాన్ని చూపిస్తాను చూడండి. కీర్తన 104లో చూడండి. కీర్తన 104 ఇందులో కంటే 78 అనుకుంటా, అక్కడ చూపిస్తాను. కీర్తనలు 78లో 2-3 వచనాలు చదువుతున్నాను చూడండి. 78:14 పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాను. 20వ వచనం, ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. 23వ వచనం, అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. కాబట్టి నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకుంటుంది ఏంటంటే ఫుల్లీ సాటిస్ఫైడ్. అది కాబట్టి ఆయన సంతృప్తిగా సమృద్ధిగా ఏది ఇచ్చినా ఎక్సీడింగ్ అనే మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆయన నీరిచ్చారు సమృద్ధిగా, బండను కొట్టి నీళ్లు సముద్రమంత సమృద్ధిగా, బండలో నుంచి కాలువలై పారెను. అసలు బండలోంచి నీళ్ళు ఎలా వస్తాయండి? ఎక్కడుంది ఇది? ఎక్కడ ఉంటది? బండలో నుంచి అసలు అంత నీళ్ళు ఎలా వస్తాయి? సముద్రం అంత సమృద్ధిగా ఎలా వస్తుంది? కాలువల వలె ఎలా పారుతాయి? మామూలుగా మనకు తెలుసు కదా, డ్రిల్లింగ్ మిషన్ వేయండి, ఎవరింట్లో అన్నా వేయండి, కింద రాయి తగిలితే ఇంకంతే నీళ్లు రావండి, ఇంక అయిపోయింది, నా మిషన్ పాడైపోతుంది, మీకు నీళ్లు పడవు, ఎందుకంటే ఇది రాయి తగిలేసింది, ఇంకా అవ్వదు, పని అవ్వదు అని చెప్తారు. అది బండలో నుంచి రావడానికి లేవు. కానీ దేవుడు చేసేది ఏంటంటే అసాధ్యమైన దానిలో నుంచి, శూన్యంలో నుంచి సృష్టించేశారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగల శక్తి గల సామర్థ్యం కలిగిన దేవుడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అది కాబట్టి ఏది అసాధ్యం అనుకుంటామో దాన్ని సుసాధ్యం చేసేవాడు దేవుడు అనేది మనకి ఈ సందర్భంలో జ్ఞాపకం చేయబడుతుంది. బండలో నుంచి సముద్రం అంత సమృద్ధిగా నీరు కాలువల వలె వచ్చింది, పారిందంట. ఆకాశాలను తెరువు చేస్తే ఆకాశాల నుంచి ఆహారం కురిపించాడు. అది మామూలుగా ఇస్తే ఆహారం ఇలాగ ఆహారం నుంచి కురిపిస్తే ఎంత పట్టుకుంటాం? మనం పట్టుకోవడానికి కూడా సరిపోనంత ఆహారం. అది అంటే మనం ఎంత అడిగితే, ఇప్పుడు ఎవరోళ్ళకి అంత కదా, చిన్న పిల్లలకి చిన్న చెయ్యి, పెద్దోళ్ళకి పెద్ద చెయ్యి, అలా పట్టుకుంటే మొత్తం అన్ని ఎంత పట్టుకున్నా పట్టుకోలేనంత ఆకాశం నుంచి కురిపించాడు. దేవదూతల ఆహారం కురిపించాడు పైనుంచి. అంటే ఇంకెంత స్టోర్ చేసుకోవచ్చు? అంటే దేవుడిచ్చేదంతా ఎక్స్టర్నల్ కానీ లేకపోతే స్పిరిచువల్ కానీ, భౌతిక సంబంధమైంది కానీ ఆత్మ సంబంధమైంది కానీ అంత సమృద్ధిగా, అంత ఎక్సీడింగ్ లో ఆయన ఇస్తారు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. వాళ్ళు తిని తృప్తి పొంది అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఆత్మ సంబంధంగా ఆయన సంతోషం, అది మహా సంతోషం, అది చెప్పనశక్యమైన సంతోషం. అదే మన యోహాను సువార్త 10వ అధ్యాయంలో చదివితే గొర్రెలకు జీవము కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు, అది జీవం, లైఫ్, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. అది ఎలాగా? ఏదో జీవింపజేయడం కాదు, సమృద్ధి అయిన జీవం. అంటే ఆ జీవం ఫ్లో అవ్వాలి. సమృద్ధి అనే జీవం అంటే అంతే కదా, ఫుల్లీ అది ఓవర్ఫ్లో అవ్వాలి అనే మీనింగ్ అక్కడ కాంటెక్స్ట్ లో మనకు అక్కడ అర్థం అవుతుంది. సమృద్ధి, సాటిస్ఫైడ్ అని అంటే సమృద్ధిగా అంటే ఇంకా వద్దు, ఇనఫ్, ఇంకా చాలు, సాచ్యురేటెడ్, అది ఇంకా సంతృప్తి చెందిన జీవితం,
పుష్టి సహితమైన దైవభక్తి అని తిమోతి రాస్తాడు. అది సో అలాంటి జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తారు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. జీవం ఆయన సమృద్ధిగా ఆయన జీవిస్తాడు. వెలుగు, జీవపు వెలుగు. అది సో ఆయన్ని వెంబడించేవారు వెలుగు కలిగి, జీవపు వెలుగు కలిగి అలా జీవిస్తారు అని యోహాను సువార్తలో మనం చదువుతాం. 1వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో కూడా ఆ మాటలు మనం చదువుతాం. కాబట్టి ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన దేవుడు అంత సమృద్ధిగా ఇస్తారు అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సరే, మన భాగంలోకి వచ్చేస్తే యేసుక్రీస్తు వారు జన్మించిన మొట్టమొదటి సంగతి భయపడకండి. సో అన్ని రకాల భయాల నుంచి ఆయన విడిపించాడు. భయం చేత దాస్యానికి లోబడిన వారిని జీవితకాలం అంతా నిర్భయమై ఆయన్ని సేవించినట్లుగా చేశారు. రెండవ సంగతి, ఇది మహా సంతోషకరమైన సువర్తమానము, అంటే ఎక్సీడింగ్ జాయ్. ఇంత సంతోషం, ఆనందకరమైన సంగతి ఆయన జన్మించడం ద్వారా మానవులందరికీ ఈ పాపము ద్వారా భయము, ఆందోళన, కలవరంలో ఉన్న వారిని శాంతి, సంతోషము, ఆనందము పొందినట్లుగా చేశారు. చూడండి, ఒక్క వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 1:17. లూకా 1:17లో లాస్ట్ లో చదువుతున్నాను. ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురు. అది నీకు సంతోషము, మహా ఆనందము కలుగునది. కాబట్టి దేవుడిచ్చే అన్ని అలాగే ఎక్సీడింగ్. సంతోషం అంటే సరిపోద్దు కదా, హ్యాపీనెస్ అంటేనే దానికోసమే కదా అందరూ కష్టపడుతుంది. ఏం కావాలి? లెట్ us బి మెర్రీ 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 అంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలా. నలుగురు కలిస్తే సంతోషం ఉండాలంటే గెంతితే సంతోషం వస్తుంది, లేదా తిరిగితే సంతోషం వస్తుంది, తింటే సంతోషం వస్తుంది, టూర్లు వెళ్తే సంతోషం. అది కాదు సంతోషము, మహానందం అంటే దేవుడి సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. ఇవన్నీ ఆత్మ వెలిగించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, పాపక్షమాపణ అనుభవం పొందిన తర్వాత ఈ సంతోషము, మహానందం. సో అవన్నీ దేవుళ్ళని సంగతులన్నీ మనకు అలా జ్ఞాపకం చేయబడుతుంటాయి. ఇటువంటి సంతోషాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మూడవ సంగతి చూడండి, మన సమయం అయిపోతుంది. మూడవ సంగతి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ సంతోషానికి కారకులు ఎవరు అంటే రక్షకుడు. దావీదు పట్టణం, సిటీ ఆఫ్ డేవిడ్, దావీదు పట్టణంలో పుట్టాడు మీ కొరకు సేవియర్. రక్షకుడు పుట్టాడు. ఎందుకు రక్షకుడు? దేనికి? రక్షించడానికి. ఏం రక్షించడానికి? తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అని అర్థం. అనాయింటెడ్, అభిషేకించబడ్డాడు. దేనికోసం అభిషేకించబడ్డాడు? రక్షకుడుగా అభిషేకించబడ్డాడు ఆయన. అభిషేకించబడుట అనేది 2 కారణాలు చూపిస్తుంది. ఏంటి అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు దాన్ని సెట్ అపార్ట్, అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు ఉద్దేశించబడినది అనేది. మన పాత నిబంధనలో కనుక చూస్తే రాజుల్ని, యాజకుల్ని, ప్రవక్తలు అభిషేకించేవారు. ఎందుకు అనంటే రాజులు పట్టాభిషేకం చేయబడుట, యాజకులుగా అభిషేకించబడుట అనేది మనకు అక్కడ పాత నిబంధనలో చూస్తాం. అలాగా ఇక్కడ క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు. దేని కొరకు అభిషేకించబడ్డాడు? రక్షకుడుగా అభిషేకించబడ్డాడు. అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు, తన ప్రజలందరినీ రక్షించడానికి, అది పాప క్షమాపణ కలుగజేయడానికి, శిలువ మరణం పొందడానికి ఆయన అభిషేకించబడ్డాడు. అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు ఆయన వచ్చారు అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నేను ప్రభు అయిన క్రీస్తు. ఇది శుభవార్త అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఆయన మనల్ని రక్షించడానికి ఆయన చేసిన గొప్ప కార్యము. దానికి ఒక్క వచనాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. ఈయన ఎవరికి రక్షకుడు? మనుషులందరికీ రక్షకుడు. అది కొద్ది మంది వారికి, ఒక ప్రాంతం వారికి కాదు, మనుషులందరికీ. ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం కదా, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులు. సో అందరికీ ఈయన రక్షకుడు. రక్షించడానికి వచ్చాడు, మన పాపాల నుంచి విడిపించడానికి, రక్షించడానికి. అందుకే మన అనేక సందర్భాల్లో రక్షణ, విడుదల, విమోచన, పాప క్షమాపణ ఇదంతా ఒకటే పర్యాయ పదాలని మనం అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైనా క్రొత్త వారి కోసం చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 చదువుతున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి
తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అది ఏం చేస్తున్నారు? అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనం అంటే మన పాపాలకి క్షమాపణ. అది అలాగ రక్షకుడుగా ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. మన పాపాల నుంచి విడిపించి విడుదల అనుగ్రహించి మనల్ని ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయడానికి, ఆ పరలోక రాజ్య నివాసులుగా చేయడానికి, జీవితకాలం అంతా నిర్భయులమై ఆయన్ని సేవించడానికి. ఇక్కడ మనం ఇప్పుడు మళ్ళా మొదటి అధ్యాయంలోకి వస్తే లూకా 1వ అధ్యాయం 75 చివరిలో మనము శత్రువుల చేతి నుంచి విడిపించబడి, మనం దేని నుంచి విడిపించబడాలా? జీవితకాలం అంతా నిర్భయులమై ఉండాలా? రెండో సంగతి, మనం మన శత్రువుల చేతిలో నుంచి విడిపించబడాలి. శత్రువులు ఎవరు అనంటే సాతాను. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అంధకార సంబంధమైన అధికారం, అది శత్రువు. అంధకార సంబంధమైన అధికారం, వాడి అధికారంలో ఉన్నాం. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. మీరందరూ మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు ఆది నుండి నరహంతకుడు. ఇవన్నీ జ్ఞాపకం చేయబడ్డాయి కదా. కాబట్టి అంధకార సంబంధమైన అధికారంలో, చీకటి సంబంధమైన అధికారంలో ఉన్నాం. దాని నుంచి విడుదల పొందాలి. అది దానికోసం యేసుక్రీస్తు వారు రక్షకుడుగా వచ్చారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మన శత్రువుల చేతిలో నుంచి విడుదల పొందాలి. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల, విమోచన, పాపక్షమాపణ, ఇవన్నీ దగ్గర పదాలు అనేది మనకు అక్కడ అర్థం అవుతుంది. సో దాని నుంచి విడిపించడానికి, మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి, పాపానికి దాసులమైన మనల్ని పాపం నుంచి విడిపించి నీతికి దాసులుగా, నీతిమంతుడైన దేవుడు ఆయనకు దాసులుగా ఉండడానికి, మనల్ని పాపం నుంచి స్వతంత్రులుగా చేయడానికి ఆయన ఈ లోకంలో రక్షకుడుగా జన్మించారు. కాబట్టి రక్షకుడుగా జన్మించడంలో రెండో ఉద్దేశం ఏంటంటే శత్రువు చేతిలో నుంచి విడిపించబడుట. మొట్టమొదట జీవితకాలం అంతా మనం నిర్భయులమై ఉండాలి. రెండవ సంగతి, మనం శత్రువుల చేతిలో నుంచి విడిపించబడాలి. విడుదల, విమోచన అనేది మన ఫ్రీడమ్, ఫ్రీ విల్, స్వచిత్తంతో హృదయపూర్వకంగా మనం ఇష్టపూర్వకంగా ఆయన్ని సేవించాలి అనేది. ఎందుకంటే మనం అపొస్తలుల కార్యాల్లో చదువుతాం కదా, ఆయన అందరికీ జీవము, ఊపిరి, సమస్తమును దయచేయవాడు గనక ఆయన మన హస్తాలతో, స్వహస్తాలతో ఆయన సేవింపబడువాడు కాడు. అది కాబట్టి ఆయన అందరికీ జీవం, ఊపిరి అవన్నీ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయన మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. దేవా నీకు నమస్కారం చెప్పాల్సిన అంత అవసరం ఆయనకి లేదు. ఎందుకు? ఆయన అందరికి ఊపిరిస్తున్నాడు, జీవం. ఇదంతా మన కోవిడ్ లో తెలిసింది కదా. ఆ గాలి పీల్చుకోవడానికి లేదా ఆక్సిజన్ కోసం అందరూ పడిన ఇబ్బంది, లక్షల కోట్లు కూడా ఖర్చు పెట్టారు ప్రాణాన్ని కాపాడుకోవడానికి. సో అంటే జీవం, ఊపిరి ఆయన చేతిలో ఉన్నది అని ప్రపంచం మొత్తానికి తెలియజేయబడింది. ఆయన చేతిలోనే ఉంది జీవం, ఊపిరి అనేది. అది కాబట్టి దాని ద్వారా మనకి రుజువైంది. ఒక్క నిమిషం ఆయన గాలిని కనుక బంధిస్తే ప్రపంచం అంతా ఒక్కసారి ఆగిపోతుంది, మొత్తం అంతా, ప్రాణి అంతా. అది కానీ దేవుడు అలా అందరికీ జీవం, ఊపిరి ఇచ్చాడు. మన స్వచిత్తంతో హృదయపూర్వకంగా ఆయన సేవించాలి. ఫ్రీ విల్ ఇచ్చాడు. మనం బలవంతంగా ఆయన సేవించకూడదు. అది ఆయన రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. మనం చీకటి నుంచి లేదా అంధకార సంబంధం ఆయన అధికారంలో నుంచి విడుదల పొంది ఆయన్ని సేవించాలి. కానీ మనం బాండేజ్, మళ్ళా ఈయనకి దాసులమై ఆయన్ని సేవించడానికి కాదు. మనం ఫ్రీగా ఉండి మన స్వచిత్తంతో హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, దేవా నీవు చేసిన కార్యం ఇంత గొప్పది అని మనం హృదయపూర్వకంగా తెలుసుకుని ఆయన ఆరాధించాలి. కానీ బలవంతంగా, కష్టంగా కాదు. అయ్యో ఇంకా ఈ రోజు వెళ్ళకపోతే ఎలాగా, లేకపోతే మా తల్లిదండ్రుల కోసం, లేదా వాళ్ళ కోసం, వీళ్ళ కోసం నేను వెళ్ళి దేవుని ఆరాధించాలి, ఆయనకి నమస్కారం చెప్పాలి, లేకపోతే ఎలాగా, ఈ రోజు వెళ్ళకపోతే ఎలాగా, అలా కాదు. ఆయన మనకు స్వచిత్తం ఇచ్చాడు. అందుకే మనం అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటాం. ప్రకటన గ్రంథంలో ఏంది? ఆయన హృదయం అనే తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే. అది ఆయన అలా తడుతూనే ఉన్నాడు. మనకి 20, 10, 20, 30, 40, 50, 60 సంవత్సరాలు, ఇన్ని వయసుల దాకా ఆయన ఇంకా తలుపు కొడుతూనే ఉన్నాడు. తలుపు తీస్తారు హృదయపూర్వకంగా. తలుపు తోసుకుని రాడు, బద్దలు కొట్టుకుని రాడు. అలా రాగలడు కానీ రాడు. ఎందుకంటే ఆయన్ని బలవంతంగా మనం సేవించకూడదు. మళ్ళీ అలా చేస్తే ఇదే వచనం అలా అయిపోద్ది. శత్రువుల చేతి నుంచి విడిపించబడి, అంటే ఇదివరకు శత్రువుల చేతి కింద ఉన్నావు, వాడి బాండేజ్ లో, వాడి బంధకాల్లో ఉన్నావు, వాటి నుంచి విడిపించాడు. మళ్ళీ ఈయన బాండేజ్ లో పెట్టుకోడు, మనల్ని బంధించడు. ఆయన నువ్వు నా కొరకే జీవించాలి, నువ్వు నాకు అలాగుండాలి, అలా చేయాలంటే ఆయన రిమోట్ తో మనల్ని అందరినీ ఆపరేట్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది రిమోట్ సిస్టమ్ లో ఆపరేట్ చేసే బోర్డు తెలుసు. ప్రపంచం మొత్తం రిమోట్ లో ఆపరేట్ చేసే బోర్డులు ఉన్నాయి. కిలోమీటర్ల దూరంలో మిసైల్స్ ని పంపించి శత్రువులను నాశనం చేసే ఉన్నాయి ఆ టెక్నాలజీ. అదే దేవుడు ఉపయోగిస్తే పై నుంచి రిమోట్ తో మొత్తం అందరినీ ఆపరేట్ చేస్తే
అందరూ 5 గంటలకి లెగాలంటే 5కి లెగుస్తారు. 6కి ప్రార్థన చేసుకోవాలంటే మళ్ళీ బటన్ కొడితే 6ంటికి అందరూ ప్రార్థన చేసుకుంటారు. 8ంటికి అందరూ ఇలా వర్క్ చేయాలంటే వర్క్ చేస్తారు. రోబో సిస్టంలో అయిపోతుంది. కానీ దేవుడు అలా చేయలా, మనకు స్వచిత్తం ఇచ్చాడు. మన హృదయపూర్వకంగా ఆయన చేసిన త్యాగము, ఆయన గొప్పతనం, ఆయన యొక్క రక్షణ కార్యాన్ని గుర్తించాలి, తెలుసుకోవాలి, టేస్ట్ చేయాలి. యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. రుచి చూచి తెలుసుకొని ఆయన ఆరాధించాలి, కానీ బలవంతంగా కాదు, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను బట్టి కాదు. ఆ మారు మనసు అనుభవం, పాపక్షమాపణ అనుభవం, ఆ సంతోషాన్ని పొందిన అనుభవం కలిగి ఆరాధించాలి. సంతోషము, మహా సంతోషం, ఎక్సీడింగ్ జాయ్, ఆయన అనుగ్రహించే తృప్తి, సంతృప్తి, జీవము, సమృద్ధి అయిన జీవము, వెలుగు, సమృద్ధి అయిన వెలుగు, జీవముతో కూడిన వెలుగు, ఇవన్నీ అనుభవిస్తూ ఆయన రుచి చూచి తెలుసుకుంటూ ఆయన ఆరాధించాలి. అంతేకాని బలవంతంగా ఆయన బంధకాల్లో పెట్టి, ఇప్పుడు నేను మిమ్మల్ని రక్షించాను కాబట్టి ఇంకా నా కొరకే జీవించాలి అనే బాండేజెస్, బంధకాల్లో మనం ఇరికించే ఆయన కాదు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది. సో మన పాప బంధకాల నుంచి విడిపించాడు, శత్రువు చేతి నుంచి, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించాడు, మనం స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు హృదయపూర్వకంగా ఆయన్ని సేవించి థ్యాంక్స్ చెప్పే అనుభవంలో ఉండాలి, కానీ బలవంతంగా కాదు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణ 2 కారణాలు ఏంటి? నిర్భయులమై జీవితకాలం అంతా భయం లేని వారిగా ఆయన్ని కీర్తించి కొనియాడాలి. రెండో సంగతి, శత్రువుల చేతిలో నుంచి విడిపించబడడం ద్వారా ఆయన్ని కీర్తించాలి. మూడో సంగతి చూడండి, లూకా 1:75 చివరిలో, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేశాను. కాబట్టి ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవిస్తూ ఆయన్ని సేవించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఎలా అయ్యాం మనం? పరిశుద్ధులు ఎలా అయ్యాం? నీతిమంతులు ఎలాగయ్యాం? ఆయన రక్తం ద్వారానే, ఆయన శిలువలో కాచిన ప్రశస్త రక్తం ద్వారా, పరిశుద్ధమైన నీతిమంతుడైన ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధులుగా చేయబడ్డాం, నీతిమంతులుగా చేయబడ్డాం. విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డాం, విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తం ద్వారా మనం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదివితే ఆ సంగతులన్నీ ఉన్నాయి కదా. సో అలా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. సో అలా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయబడి అలాగా ఆయన్ని సేవించాలి. దానికోసం రక్షణ ఇచ్చాడు. 3 కారణాలు: శత్రువుల చేతిలో నుంచి విడిపించబడి రక్షించబడడానికి, రెండో సంగతి జీవితకాలం అంతా నిర్భయులుగా ఉండడానికి, మూడో సంగతి పరిశుద్ధంగా, నీతిగా మనం ఆయన్ని సేవిస్తూ ఆ రక్షణను అనుభవిస్తూ అలాగా ఆయన కీర్తించడానికి ఆయన ఆ రక్షణను అనుగ్రహించాడు. అలా ఆయన రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. చివరిగా ఒక్క సంగతి చెప్పి ముగించేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుని స్తోత్రము చేయుచున్నారు. కాబట్టి ఉన్నతమైన స్థలాల్లో నిరంతరం దేవునికి మహిమే, పరలోకంలో ఎప్పుడూ మహిమే. యెషయాగ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం కదా, అక్కడ శరాపులు, దేవదూతలు, బలిష్ఠులైన దేవదూతలు నిరంతరం వారు చేసేదేంటి? మానక రాత్రింబగళ్ళు ఆయన కీర్తిస్తున్నారు. వితౌట్ స్టాప్, నాన్ స్టాప్, అది కంటిన్యూస్ గా వాళ్ళు చేసేదేంటి? దేవుడు పరిశుద్ధుడు, హోలీ హోలీ హోలీ. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతలోనే మొత్తం అంతా ఉంది. సో ఆయన నిరంతరం కీర్తిస్తూనే ఉన్నారు. మనం కూడా పరలోకానికి వెళ్ళాక చేసేది ఏంటంటే కీర్తించడమే. దానికి ఒక్క వచనాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి, ఎవరైనా క్రొత్త వారికి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఒక 4-5 సంగతులు చదువుతాను. 19:1లో 1వ వచనం చివరిలో, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును, హల్లెలూయా అని రాయబడింది కింద. స్తుతించుడి అని అంటే 2వ వచనం చివరిలో, మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. 4వ వచనం, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనులకు దేవునికి నమస్కారం చేసిరి. 5వ వచనం, ఆయనకు భయపడు వాళ్ళారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము. 7వ వచనం, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. కాబట్టి ఈ అధ్యాయంలో 5 సార్లు రాయబడింది. పరలోకంలో ఏం జరుగుతుంది? ఆయన్ని స్తుతించండి, కొద్దివారేమి గొప్పవారేమి, లేకపోతే సింహాసనాల మీద కూర్చున్న వారేమి, మీరందరూ ఇలా రకరకాలైన వాళ్ళకి ఇన్విటేషన్స్ ఇచ్చారు.
కాబట్టి ఇవన్నీ మీరు తర్వాత చదవండి, మన సమయం లేదు కాబట్టి. సో వీళ్ళందరికీ ఏంటి తెలియజేయబడుతుంది? 5 సార్లు ఏం జ్ఞాపకం చేయబడుతుంది? దేవుని స్తుతించాలి. అది పరలోకంలో జరిగేది ఆరాధనే, స్తుతే. కాబట్టి మీరందరూ ఈ జరిగిన కార్యాలన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి? ఆయన స్తుతించాలి, కీర్తించాలి, మహింపరచాలి, ఆరాధించాలి. అదే జ్ఞాపకం చేయబడుతుంది. 5 సార్లు రాయబడింది. నేను అనేక సార్లు అలాగా నేను ఆలోచిస్తూ ఉంటాను. కాబట్టి 5 అంటే దేవుని కృపకి గుర్తు. మనం ఆయన స్తుతించడానికి, ఆయన కృప ద్వారా మనం రక్షించబడడానికి అది కారణమైంది. కాబట్టి ఆయనను మనం నిరంతరం కీర్తించాలి. ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆయన కీర్తించాలి అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సో దానికోసం ఇప్పుడు ఏం జ్ఞాపకం చేయబడుతుంది? సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇందాక మనకు సంతోషం కలిగింది, ఇప్పుడు సమాధానం. ఆయనకి ఇష్టమైన మనుషులు కంటే ఆయన అంగీకరించిన వారికి, ఆయన రక్షకుడిగా స్వీకరించిన వారికి, ఆ కార్యాన్ని తెలుసుకొని అంగీకరించి మారు మనసు పొందిన వారికి, ఆ సంతోషం అనుభవిస్తున్న వారికి ఇంకోటి ఏం కలుగుతుంది? సమాధానం, పీస్. అది కాబట్టి ఇప్పుడు లోకంలో అందరికీ లేనిది ఏంటి అని అంటే సంతోషము, సమాధానం. ఈ రెండే లేవు. సో దానికోసమే అన్ని ప్రయత్నాలన్నీ సంతోషం కోసం, సమాధానం కోసం, నెమ్మది కోసం, సుఖంగా బ్రతకడం కోసం. అది వీళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ ఈ రెండు లేవు హృదయంలో. ఇవి రెండు లేక దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ విఫలం చెంది లైఫ్ లో ఫెయిల్ అవుతున్నారు అనేక మంది. అందుకని లాస్ట్ అలా ఫెయిల్యూర్ చేసి సాతాను ఏం చేస్తాడు? నువ్వు జీవితంలో ఓడిపోయావు, నువ్వు ఈ శాంతి సంతోషం పొందలేకపోయావు, ఈ సమాధానం పొందలేవు, ఇంకా ఎందుకు, వేస్ట్, నీ జీవితం వేస్ట్, కాబట్టి నువ్వు సూసైడ్ చేసుకో, చచ్చిపో. అది లాస్ట్. సాతాను ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి రానివ్వకుండా చేయాలి. సాతాను యొక్క ఉద్దేశం జీవితకాలం అంతా మనం వాడికి దాసులుగానే ఉండాలి, భయంతోనే బ్రతకాలి, మరణ భయంతోనే ఉండాలి, వాడికి దాసత్వంలో, పాపంలో అలా జీవిస్తూ వాడి యొక్క అంధకార సంబంధమైన అధికారంలోనే ఉండాలి. అలా ఉండి మనం మరణించాలి. అది వాడి ఉద్దేశం. యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటి? రక్షించడానికి వచ్చాడు. మనం నిర్భయులుగా ఉండాలి, జీవితకాలం అంతా స్వతంత్రులుగా ఉండాలి, వాడి అధికారంలో నుంచి విడిపించబడాలి, శాంతి సంతోషము సమాధానాలు కలిగి ఆయన ఆరాధిస్తూ, ఆయన రక్షకుడుగా ఆయన సేవిస్తూ, ఆయన స్తుతిస్తూ, మనం చాలా హృదయపూర్వకంగా ఆయన సేవిస్తూ, ఈ సంతోషకరమైన జీవితంతో పరిశుద్ధంగా నీతిగా ఆయన సేవిస్తూ ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. సాతానైతే ఈ శాంతి సంతోషం పొందలేని వారందరినీ ఏదో రీతిగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ జీవితంలో ఇంకా ఎందులో సక్సెస్ కాలేకపోయారు కాబట్టి వాళ్ళు మరణించాలి అని వాడు కోరుతూ ఉంటాడు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సో ఆయన మనకు అనుగ్రహించేది చివరికి ఏంటంటే సమాధానం, నెమ్మది, విశ్రాంతి. సమాధానానికి ఇంకొక పర్యాయ పదం శాంతి. కాబట్టి యేసుక్రీస్తు వారి యోహాను సువార్త 14వ అధ్యాయంలో చదువుతాం, 7వ అధ్యాయంలో చదివితే అనేక అధ్యాయాల్లో ఉంది. ఆయన ఇచ్చే సంతోషం, ఆయన ఇచ్చే సమాధానం. అది ఎటువంటి సమాధానము అనేది జ్ఞానానికి మించిన సమాధానం అని రాయబడుతుంది. అంటే మనుష్య జ్ఞానానికి మించిన సమాధానము, శాంతి, సంతోషం, ఇవన్నీ కొంచెం దగ్గరగా మీనింగ్స్ ఒకేలాగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి సంతోషం, ఆనందం అనేది ఆయన అనుగ్రహించడానికి ఈ లోకంలో జన్మించారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆయన జన్మించడం ద్వారా మనకి కలిగిన సంగతులు ఏంటి? భయాన్ని తీసివేశారు, అన్ని రకాల భయాలని తీసివేశారు, మరణ భయాలను తీసివేశారు, మనం నిర్భయులుగా ఆయన్ని సేవించడానికి సహాయం చేశారు. రెండోది, ఇది ఎక్సీడింగ్ జాయ్. కాబట్టి ఆయన అనుగ్రహించే ఈ సంతోషం అది సూపర్లేటివ్ డిగ్రీ. సో అటువంటి సంతోషాన్ని ఆయన మన హృదయంలో ఇవ్వడానికి జన్మించారు. మూడవది, ఆయన రక్షకుడిగా జన్మించారు, మనల్ని రక్షించి పాపపు యొక్క శిక్ష నుంచి, ఉగ్రత నుంచి, నాశనాన్ని నుంచి రక్షించడానికి. తర్వాత అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడిపించబడి మనల్ని రక్షించడానికి ఆయన చేసిన కార్యం. చివరిగా పరిశుద్ధంగా నీతిగా ఆయన్ని సేవించినట్లుగా చేశారు. అది ఆయనకి మహిమకరంగా ఉండడానికి, ఆ సమాధానాన్ని మనం పొంది భూమి మీద శాంతి సంతోష సమాధానాలతో జీవించడానికి ఆయన చేసిన ఏర్పాట్లు. కాబట్టి ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని మనం ఆయన ఆత్మతో, సత్యంతో, యథార్థంగా ఆరాధించడానికి ప్రభు సహాయం చేయనుగాక.